దేవుని నామంలో అన్నగారికి, సిస్టర్ గారికి వందనాలు. నా పేరు హరిత. బ్రదర్ మా అమ్మ రీసెంట్గా చనిపోయింది. సో అది దేవుడి చిత్తము, దేవుని చిత్తానుసారము. సో ఎంత అంటే సాతాను శక్తులు మా అమ్మని చాలా బాధపరిచాయి. దేవుడు అంటే దేవుడు ఈ లోకంలో, లోకంలో దేవుడు సంతోషపెట్టలేకపోయినా మా అమ్మ పరలోకంలో సంతోషంగా ఉంది అనే ఆశతో నేను నమ్ముచ్చు. దేవుడు కూడా నేను మా అమ్మ గురించి ప్రార్థన చేసినప్పుడు ఈ మాటనే నాకు వినిపిస్తున్నాడు. నీ తల్లి నా గుండెలు హత్తుకొని ఉంది, పరలోకంలో హ్యాపీగా ఉంది అనే మాటే నాకు నా మనసుకు వినిపిస్తూనే ఉంది. దేవుడు నాకు చెప్తూనే ఉన్నాడు. అలాగే నా యొక్క సాక్ష్యం ఏంటంటే, బ్రదర్ మేమైతే చాలా ఫైనాన్షియల్ ఇష్యూతో చాలా బాధపడుతున్నాము. ఎలా అంటే అసలు ఇంట్లో పాల ప్యాకెట్ కూడా ఉండదన్నమాట ఒక్కొక్కసారి అమౌంట్. రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక 2-3 డేస్ బ్యాక్ ఈఎంఐ పే చేయాలి. 4600 ఓన్లీ ఈఎంఐ ఉంది. సో ఆ 4600 3 డేస్ నుండి నేను, మా హస్బెండ్ 3 డేస్ నుండి మా రిలేటివ్స్ అడిగాము, మా అందరినీ అడిగాము. నా ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడు. కానీ ఎవ్వరు లేదు 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 అనే సమాధానం. ఈఎంఐ డేట్ గడువు అయిపోయింది. ఆ రోజు రాత్రంతా అసలు నిద్రపోలేదు నేను. ఒకటే టెన్షన్, కాల్స్ వస్తున్నాయి ఈఎంఐ పే చేయండి, పే చేయండి అనేసి. ఒక్కరోజు డిలే అయినా చెక్ బౌన్స్ అవుతుంది, 500 ఛార్జెస్ పడతాయి. నాకు అదే టెన్షను. ఈ ఉన్న అమౌంటే కట్టలేకపోతున్నాం, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయితే ఇంకా మాకు ఒక 500 వచ్చినా దీంట్లోకి ఏదో ఒకటి యూజ్ అవుతుందని నేను చాలా బాధపడ్డాను అనమాట. అందుకు నేను ఆ రోజంతా బాధపడుతూనే ఉన్నా, ఏడుస్తూనే ఉన్నా. దేవయ్య నువ్వే నాకు సహాయం చేయాలి తండ్రి, చేసినందుకు స్తోత్రాలయ్యా అనేసి ఈ విధంగా ప్రార్థన మనసులోనే చేసుకుంటూనే ఉన్నా. ఆ రోజు ఈ అమౌంట్ అయితే అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. అంటే దేవుడు ఇంకా నువ్వు నన్ను ఎంత స్తుతిస్తావు, ఎంత నా మీద నమ్మకం ఉంచుతావని నన్ను ఒక పరీక్ష పెట్టాడనమాట. అలాగే మళ్ళీ నేను నెక్స్ట్ డే కూడా డ్యూటీకి వెళ్ళాను. ఆ రోజు నైట్ అంతా నేను అసలు అన్నం కూడా తినలేదు, ఈఎంఐకి అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలేదనేసి. పాపం మా హస్బెండ్ కూడా చాలా ట్రై చేశాడు. ట్రై చేస్తే ఎక్కడ అమౌంట్ దొరకలేదు. మరి నేను మరుసటి రోజు ఒక్కటే ఏడ్చుకున్న ఆఫీస్లో కూర్చొని. ఏడుపు అంటే చాలా ఏడ్చాను అనమాట. ఎలా అంటే తండ్రి, నాకు ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి కూడా నాకు తల్లి లేదు, తల్లి కూడా నీ దగ్గరకు వచ్చేసింది. మరి నా బాధ నేను ఎవ్వరికి చెప్పుకోవాలి తండ్రి, ఇంట్లో పొజిషన్ ఇలా ఉంది, చాలా కష్టపడుతున్నాం తండ్రి. మరి నేను ఈరోజు అమౌంట్ పే చేయకపోతే నాకు ఎక్స్ట్రా 500 ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. అది 500 పడవచ్చు, 1000 పడవచ్చు. మరి నాకు ఈఎంఐకి అమౌంట్ ఎలా తండ్రి అని అనుకున్నప్పుడు అద్భుతమైన రీతిగా మా పాప పేరు మీద 5 ఇయర్స్ బ్యాక్ మేము అమౌంట్, ఎఫ్డి అమౌంట్ చేసామన్నమాట. సో అదేమంటే అనుకోకుండా నా అకౌంట్లోకి యాడ్ అయ్యింది, 14,000 యాడ్ అయ్యింది మా హస్బెండ్ అకౌంట్లోకి. సో ఇంకా నేను అంటే మా హస్బెండ్ కూడా చాలా అసలు ఎలా అంటే చాలా డిలే, అంటే తను చాలా డల్ అయిపోయాడనమాట. ఎలా అంటే ఇంకా ఎలా అమౌంట్ చేతిలో ₹1 లేదు, ఎవరు అడిగినా ఇవ్వట్లేదు. అలా అని మేము ఇంకా అక్కడికి మా హస్బెండ్ కూడా లైసెన్స్లు అవి ఇవి చేసి అమౌంట్ ఇంట్లోకి అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉంటాడు. మాదేంటంటే మేము 10 lakhs చిట్టి వేసామన్నమాట. మా హస్బెండ్ శాలరీ మొత్తం వాళ్ళే తీసేసుకుంటారు, ₹1 కూడా మాకు రాదు. తనకి 40,000 శాలరీ అయితే ₹1 కూడా మాకు రాదు. నేను జాబ్ చేస్తాను, కానీ నాకేంటంటే 15th 16th అలా శాలరీ వస్తుంది. కాబట్టి ఇంకా రీసెంట్గానే 22 నాకు ఈఎంఐ డేట్ ఉంది, అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలేదు, ఎలా తండ్రి అని ఒక్కటే ఏడ్చుకున్నా. మా హస్బెండ్ని నేనే ఎక్కువ తిడుతూ ఉన్నా, అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలేదు, ఎలా 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 అనేసి. అద్భుతమైన రీతిగా మరి అకౌంట్లోకి 14,000 వచ్చాయి, ఈఎంఐ పే చేసాము. అద్భుతమైన రీతిగా అసలు ఒకరోజు పే చేయకపోతే 500 ఛార్జెస్ పడతాయి, అలాంటిది ₹1 కూడా నేను ఎక్స్ట్రా పే చేయలేదు. 4,600 అంటే 4,600. ఆ కంపెనీ వాళ్ళు కూడా నన్ను ఆ రోజంతా అస్సలు ఏం ప్రెజర్ చేయలేదు. ఒక కాల్ వచ్చింది అంతే, మేడం ప్లీజ్ మేడం ఈరోజు పే చేయండి అని చెప్పారు, అంతే. ఇంకా నేను అనుకున్నా, తండ్రి నేనైతే మరి నిన్నే నమ్ముకున్నాను, నాకు ఇంత గొప్ప అద్భుతమైన రీతిగా నాకు సహాయం చేసావు తండ్రి, గొప్ప దేవా నీకు స్తోత్రాలు అనేసి అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే
మా ఆయనది బండి కూడా వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ బండి కూడా మా దగ్గరకొచ్చేసింది. బండి ఇచ్చారు. దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రము. మరి అద్భుతమైన రీతిగా నేను ఇంకా ఇంట్లో చాలా ఇబ్బంది అనమాట. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఆర్థిక ఫినాన్షియల్‌గా ముగ్గురు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంట్లో చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి. బట్ తన శాలరీ రాకపోయినా కూడా దేవుడు మా కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చాడు. సో, పిల్లల విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప అద్భుతమైన రీతిగా చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇదంటే ఏంటంటే బ్రదర్ గారు జాషువా గారు చెప్పినట్టు లేనిది ఉన్నట్టుగా అనుకోవడం వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. ఇంకొకటి, మనం ఎక్కడున్నా సరే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం అంటే నీవు తప్ప నేను ఆ రోజు ఒక్కటే అనుకున్నా, ప్రభువా నాకు కష్టం వస్తే నా తల్లికి కూడా చెప్పుకోలేని స్థితిలో నేనున్నాను. నా తల్లి కూడా లేదు నాకు చెప్పుకోవడానికి. నేను ఎవరికి చెప్పుకోవాలి తండ్రి? నువ్వే నా తల్లి అయినా తండ్రి అయినా నువ్వే ప్రభువా. నీ అక్కడ నన్ను చేర్చుకో ప్రభువా. నా గుండె భారం అంతా దించు ప్రభువా అని కన్నీటితో ఎక్కిలొచ్చేలాగా దేవుడితో నేను మొరపెట్టుకున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మరి ఈరోజు అద్భుతమైన రీతిగా నేను ఎప్పుడో పీఎఫ్కి అప్లై చేశాను. అది క్లెయిమ్ సెటిల్డ్ అని పడింది, కానీ నాకైతే అమౌంట్ రాలేదు అకౌంట్లోకి. మరి దాని గురించి కూడా నేను ప్రార్థన చేసుకున్నా, తండ్రి ప్రభువా ఏదో నాకు ఒక 10,000 5,000 అది పీఎఫ్ అమౌంట్ నాకు వచ్చినా కూడా నాకు ఇంట్లోకి ఖర్చులకు వస్తాయి కదా ప్రభువా, పిల్లల స్కూల్ ఫీజులకు వస్తాయి కదా ప్రభువా అని నేను చాలా మొరుపెట్టుకున్నాను. 1 వీక్ అయిపోయింది, అకౌంట్లోకి అమౌంట్ రాలే. కానీ నిన్న అద్భుతమైన రీతిగా మెసేజ్ వచ్చింది. 16,900 అంటే 17,000కి 20 రూపీస్ తక్కువ, 17,000 మీ అకౌంట్లోకి వితిన్ 2 డేస్లో వస్తుందని పిఎఫ్ ఆఫీస్ నుండి మెసేజ్ వచ్చింది నాకు. ఎంత అద్భుతం చూడండి. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి మనం నమ్మాలి, సమస్తాన్ని మనకిస్తాడు. నేను కూడా ఇన్ని రోజులు దేవునితో అంటే నార్మల్గా మొరపెట్టుకునేదాన్ని, కానీ మన హృదయాన్ని దేవుడికి ఇచ్చామనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కటి దేవుడే ముందుండి ఖచ్చితంగా నడిపిస్తాడు. ఇంకా నా కూతురు కూడా కొంచెం ఆటిజం ప్రాబ్లం ఉంది. పాప కూడా ఇంకా క్యూర్ కావాలని, పాప పేరు ఆద్యశ్రీ, పాపను అందరూ ప్రేయర్లో తీసుకొని పాప గురించి ప్రేయర్ చేయాలని బ్రదర్ గారికి సిస్టర్ గారికి నేను మనవి చేస్తున్నాను. మా కోసం ఇంతగా ప్రేయర్ చేసిన మీకు మా కృతజ్ఞతలు, వందనాలు. మీ కుటుంబం గురించి కూడా మేము ప్రేయర్ చేస్తాము. అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జాషువా అన్నగారు.